నమస్తే ఫ్రెండ్స్, సోషల్ పోస్ట్ కు స్వాగతం. నా పేరు అశోక్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్. సో ఈ రోజు మనం ప్రధాన పత్రికల్లో వచ్చిన అంశాలను మీకు విశ్లేషణలో వివరిస్తాను. సో ముందుగా చూసుకోవచ్చు, ఈనాడు పేపర్లో చూసుకుంటే ప్రధానంగా వచ్చిన వార్తల్లో జపాన్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. అందులో భాగంగానే చాలా మంది వ్యాపారవేత్తలను కలుస్తున్నారు. సో ప్రధానమైన హెడ్లైన్ చూసుకుంటే ఫ్యూచర్ సిటీకి మార్బేని కంపెనీ, సో 600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేయనున్న వ్యాపార దిగ్గజం. సో మనం ఈ ఫోటోలో చూసుకుంటే ఇందులో మార్బేని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దై సకాకూర్ తో సీఎం రేవంత్ రెడ్డి, సో చిత్రంలో శేషాద్రి, అదే జయశంకర్, సో వీళ్ళంతా ఉన్నారు. సో గత 2 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి ఏదైతే పెట్టుబడులే లక్ష్యంగా జపాన్ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆయన పర్యటిస్తున్నారు. సో ఇందులో చూసుకుంటే దాదాపు 1000 కోట్లతో ఈ నెక్స్ట్ జనరేషన్ సంబంధించిన ఇండస్ట్రియల్ పార్క్ లో భాగంగా 1000 కోట్లు ఈ పెట్టుబడులు పెట్టబోతున్నారు. దాదాపు 30,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకం. సో బైకాక్ తో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయింది. సో మెట్రోకు దాదాపు 11,693 కోట్ల రుణం అందించాలని కూడా ఒక ప్రతిపాదన ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ జపాన్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా బిజీగా గడుపుతున్నారు. చాలా మంది బిజినెస్ మ్యాన్లతో భేటీ అయ్యి రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈ జపాన్ పర్యటన సందర్భంగా తొలి రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం నిన్న గురువారం కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. ఆ దేశానికి చెందిన వ్యాపార దిగ్గజం మార్బేని కంపెనీతో తెలంగాణ పెట్టుబడులు ముందుకొచ్చింది. దాదాపు ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాల్లో 410కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, సో ఫైనాన్స్, లీజింగ్, రియల్ ఎస్టేటు, సో చాలా రంగాల్లో ఈ కంపెనీ పెట్టుబడులు ప్రపంచవ్యాప్తంగా ఉంది. సో తెలంగాణలో కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు 1000 కోట్లతో ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో మరో న్యూస్ చూసుకుంటే పిటిషన్ తేలేదాకా తుది నియామకాలు ఖరారు చేయొద్దా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్టిఫికేట్ల పరిశీలనలో కొనసాగించవచ్చు. గ్రూప్ 1 టీజీపీఎస్పీ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు, కంప్యూటర్ లాగ్డ్ హిస్టరీ వివరాలు ఇవ్వాలంటూ ఉత్తర్వులు, మార్కులు తగ్గిన అభ్యర్థిని ప్రతివాదులుగా చేయాలంటూ సూచన. సో దీనిపైన సుప్రీంకోర్టు హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. మరోపక్క ఇది చూసుకుంటే కేటీఆర్ అయితే ఈ గచ్చిబౌలి విషయంలో ఆయన సీరియస్ అయ్యారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ ఆయన నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఆర్థిక మోసం జరిగింది, సిఈసినే చెప్పిందని ఆయన మీడియా ముఖంగా సిఈసి ఇచ్చిన లేఖను ఆయన చూపిస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. సో భరాసా కార్యనిర్వాహకుడు అధ్యక్షుడు కేటీఆర్ నిన్న దీన్ని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ ఈ గచ్చిబౌలి వ్యవహారం గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే దానిపైన సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. అక్కడ ఏదైతే చెట్లను నరికివేతను కూడా ఆపివేయాలంటూ దానిపైన కూడా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అటు అధికారులను కూడా జైలుకు పంపించేందుకు కూడా సిద్ధంగా ఉంటామంటూ సుప్రీంకోర్టు 2 రోజుల క్రితం విచారణ సందర్భంగా చాలా సీరియస్ అయింది. సో దీనిపైన అటు ప్రభుత్వము, ఇటు విపక్షం ఏదైతే బీఆర్ఎస్ మధ్యలో మాటల యుద్ధం నడుస్తుంది. రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్లు ఇస్తా ఉన్నారు. సో నిన్న ఏదైతే కేటీఆర్ మాట్లాడిన సందర్భంగా గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ ఆయన మాట్లాడారు. సో మరో పక్క చూసుకుంటే వక్స్ ఆస్తులపై ఇప్పుడే రద్దు చేయలేం. సో బోర్డులో కొత్త నియామకాలు చేపట్టడం సుప్రీంకోర్టు కేంద్రం హామీ, మే 5న తదుపరి విచారణ. సో సుప్రీంకోర్టు ఏదైతే నిన్న వక్స్ ఆస్తులేవి ఇప్పుడు రద్దు చేయలేమంటూ స్పష్టం చేసింది. నిన్న సుప్రీంకోర్టులో దీనిపైన విచారణ జరిగిన సందర్భంగా బోర్డుల్లో కొత్త నియామకాలు చేపట్టం అంటూ ఒక వార్త మనం చూసుకోవచ్చు. అదే మరో పక్క నీటిపారుదల శాఖలో భారీగా ఖాళీలు, ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు నిర్వహణ పైన కూడా ప్రభావం చూపే అవకాశం, పెండింగ్ లో పదోన్నతులు ప్రక్రియ. సో ఇదొక వార్త. మరొకటి ఇక్కడ శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క మంత్రులు ఉప్పలగూడలో ఐటీ హబ్. సో ఈ ఐటీ హబ్ ఏదో ఉందో 450 ఎకరాల్లో ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సో ఇందులో 5 లక్షల మందికి పైగా ఉగాది. డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన మంత్రుల కమిటీ నిర్ణయం. నిన్న ఈ మీటింగ్ జరిగింది. దాదాపు 450 ఎకరాలలో ఐటీ హబ్ నిర్వహిస్తున్నట్లు మరో వార్త చూసుకోవచ్చు. సో నారాయణపేట్ జిల్లాలో మద్దూర్ మండలం ఖాజీపూర్ మహిళా రైతుల సమస్యలు వింటున్న మంత్రి పొంగిలేటి. సో అన్నదాతల
చింతకి అధికారులు పోవాలంటూ ఆయన చెప్పారు. సో కోర్టుల్లో లేని అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారం, రైతులందరికీ ఈ సేవలు పూర్తిగా ఉచితం, అసైన్ భూముల్లో అర్హులుంటే హక్కులు కల్పిస్తాం, భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభంలో రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే భూభారతి చట్టం తీసుకొచ్చిన తర్వాత నిన్న పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రారంభించారు. అందులో భాగంగా అక్కడున్న సమస్యలు వింటున్న ఫోటో మనం చూసుకోవచ్చు. మరో ఇంట్రెస్టింగ్ వార్త చూసుకుంటే రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించజాలదు అంటూ ధన్ఖడ్ అయితే రాజ్యసభ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య శక్తులపై క్షిపణి ప్రయోగించరాదంటూ కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. జడ్జిలు సూపర్ పార్లమెంట్ లా వ్యవహరిస్తారా అంటూ ఒక క్వశ్చన్ మార్క్ కూడా మనం చూడొచ్చు. ఏం జరుగుతుంది, ఎటు వెళ్తుందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. జీవితంలో ఇలాంటి చూడాల్సి వస్తుంది అనుకోలేదు. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ తీవ్ర వ్యాఖ్యలు. సో ఏదైతే సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో కొన్ని అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రపతి పాలన సమయంలోగా నిర్ణయాలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించజాలదంటూ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ స్పష్టం చేశారు. పరిశీలన నిమిత్తము గవర్నర్లకు పంపిన బిల్లులపై 3 నెలల్లో గడువులోపు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసులో చెప్పిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సో దీనిపైన ఒక చర్చ అయితే నడుస్తుంది. సుప్రీంకోర్టు కొన్ని విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటూ నిన్న ధన్ఖడ్ సీరియస్ అయ్యారు. సో దానిపైన మనం ఒక వార్త చూసుకోవచ్చు. ఇది మరొకటి సాగులో నాయకత్వం. సో ఇదైతే క్రియాశీలకంగా నిర్ణయాత్మకంగా మహిళలు. సో ఇక్రియా షార్ట్ అధ్యయనంలో వెల్లడి. సో వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోపక్క కేటగిరీ 4 రుణాలకి సో అత్యధికంగా 12,41,00,000 దరఖాస్తులు జరిగినట్టు తెలుస్తుంది. రాజీవ్ యువ వికాస్ వచ్చిన మొత్తంలో ఆర్జీలు 16,23,000 మంది పైగా లక్షలు మొత్తం ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా దీనిపైన మరొక వార్త చూసుకోవచ్చు. సో జేఈ మెయిన్ ఫలితాల్లో వెల్లడిలో అయోమయం, తుదికి ఇచ్చిన గంట వ్యవధిలోనే తొలగింపు, లక్షల మంది విద్యార్థులతో ఎన్టీఏ ఆటలు. సో దీనిలో మరో ప్రధానమైన వార్త చూసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇది ఈనాడులో ఈరోజు ప్రధానంగా మొదటి పేజీలో ఉన్న వార్తా విశేషాలు. సో మరోపక్క V6 వెలుగులో మనం చూసుకుంటే ప్రధానంగా రాష్ట్రపతి ఆదేశించే అధికారం కోర్టులకు లేదంటూ మరో వార్త ఇక్కడ చూసుకోవచ్చు. సో ఏదైతే ఇందాక చెప్పుకున్నట్లు జడ్జిలు ఆర్టికల్ 142ను ప్రజాస్వామ్యం పైన మిస్సెల్లా వాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుపై నిర్ణయం తీసుకోవాలా, రాష్ట్రపతికే గడువు విధిస్తారా, సుప్రీంకోర్టు కామెంట్ల పైన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఫైర్. అంటే ఇందాక మనం చూస్తే ఇది ప్రధానమైన వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టులు కొన్ని విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నట్టు మరో ప్రధానమైన వార్త వెలుగులో చూసుకోవచ్చు. బిల్లుల పైన 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతి గవర్నర్లకు సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించడాన్ని ఉపరాష్ట్రపతి గవర్నర్ ధన్ఖడ్ తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రపతిని ఆదేశించే అధికారం దేశంలో ఏ కోర్టుకు లేదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో రాజ్యాంగంలోని 142 ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు వర్తిస్తాయని, అయితే ఆ ఆర్టికల్ ని ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక న్యూక్లియర్ మిషన్ లా కోర్టులు వాడుతున్నాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సో మరో ప్రధానమైన వార్త చూసుకుంటే జపాన్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. సో టోక్యోలో మార్బెనీ కంపెనీలతో భేటీ అయ్యారు. దాదాపు 1000 కోట్ల పెట్టుబడులు కూడా రాష్ట్రానికి వస్తున్నట్టు తెలుస్తోంది. అందులో ఫ్యూచర్ సిటీలో భాగంగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అంగీకారం, దశల వారీగా 600 ఎకరాల్లో అభివృద్ధి, లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ఆఫీసర్ల కంపెనీ ప్రతినిధులు సంతకాలు, ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ ఇదే అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 పైగా ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దాదాపు ఈ వార్త ఇందాక ఈనాడులో చూసాము, ఇప్పుడు ఇందులో ప్రధాన వార్త అని చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే గత 2 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. ఆయన రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా చాలా కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. అందులో భాగంగానే ఈ జపాన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఒక 1000 కోట్ల పెట్టుబడి వచ్చే అవకాశాలు తెలుస్తోంది. మరో వార్త చూసుకుంటే అయితే 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్, ఉప్పలగూడలో శివార్లో మొదటి దశ ఏర్పాటు, 5 లక్షల మందికి యువతకు ఉపాధి, మంత్రుల సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం. సో ఇంకో వార్త చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా నిన్న ఏదైతే ఇది కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ
ప్రజలే కూలగొడతారు. ఏదైతే సర్కార్ని ఇప్పుడైతే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందో దాన్ని ప్రజలే కూలగొడతారంటూ మరో ఒక స్టేట్మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు వెలుగులో. సర్కార్ను కూల్చాల్సిన కర్మ మాకేం పట్టలేదు కేటీఆర్. కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది నిజమే, ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదు, అందుకు చందాలు వేసుకుని డబ్బులు ఇస్తామని జనమే అంటున్నారంటూ ఒక వార్త చూసుకోవచ్చు. సో సీఎం రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తున్న పోలీసులకు నువ్వు వదిలిపెట్టేలేదంటూ కూడా ఆయన ఒక హెచ్చరిక చేశారు. సో నిన్న ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ ఇది కంచా గచ్చిబౌలి విషయంలో కానీ భూముల విషయంలో కానీ అదేవిధంగా సర్కారు కూల్చాల్సిన కర్మ లేదంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో అసైన్ భూముల హక్కుల పైన నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు. అర్హులైన రైతులకు కల్పిస్తామంటూ పొంగిలేటి నిన్న పర్యటనలో భాగంగా జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సో మరో వార్త చూసుకుంటే హైదరాబాద్ లో నిన్న దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల్ని కత్తితో నరికి తల్లి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ లోని గాజుల రామారంలో ఘటన. అనారోగ్య సమస్యలతోనే ఈ దారుణానికి తెగించినట్లు ఈ సూసైడ్ నోట్ లో తెలుస్తోంది. ఇద్దరిని పిల్లల్ని కొబ్బరి బోండాల కత్తితో నరికి చంపి ఆ తర్వాత బిల్డింగ్ పై దూకి ఆమె తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటనల అయితే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. సో మరో వార్త చూసుకుంటే స్మిత ట్వీట్ల పైన హిట్. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎక్స్ లో వరుస పోస్టులు. ఇప్పటికే కంచా గచ్చిబౌలి ఇష్యూలో మార్ఫింగ్ ఫోటోలు రీట్వీట్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఫేక్ ఫోటోలు తొలగించిన స్మిత మాత్రం తగ్గట్లేదు. మార్ఫింగ్ ఫోటో పోస్ట్ చేయడం పైన ఇప్పటికే ఆమెకు పోలీసులు నోటీసులు. తాజాగా మరో 3 పోస్టులకు రీట్వీట్ చేసిన స్మిత 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలతో ఉన్న ఫోటో కూడా రీపోస్టు. స్మిత సబర్వాల్ తీరుపైన ఐఏఎస్ వర్గాల్లో చర్చ. సో ఏదైతే కంచా గచ్చిబౌలి విషయం ఏదైతే ల్యాండ్ విషయం ఉందో దాదాపు 600 ఎకరాల్లో ఉందో సో దానిపైన ఆమె ఒక మార్క్ ఏదో ఫేక్ ఫోటోలను ఆమె రీట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. దానికి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. ఆమెకి పోలీసులు కేసులు కూడా బుక్ చేశారు. గచ్చిబౌలిలో ఆమె మీద కేసు కూడా నమోదైంది. దానిపైన మళ్ళీ ఆమె ఇంతవరకు రిప్లై లేదు. సో వరుసగా అయితే ఆ విషయంలో రీట్వీట్ చేస్తూ ఉంది. సో మరో వార్త చూసుకుంటే నిన్న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈడీ ఆఫీసుల ముందు ధర్నాలు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసుల విషయంలో ఛార్జ్ షీట్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడాన్ని నిరసిస్తూ గురువారం హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా నిర్వహించింది. సో అందులో భాగంగానే నిన్న మొత్తం ఈడీ ఆఫీసుల ముందు కూర్చొని చాలా వరకు ధర్నాలు చేశారు ప్రధాన దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఈడీ ఆఫీసుల దగ్గర. అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు, గుజరాత్ లోని బీజేపీని ఓడిస్తారన్న భయంతోనే కేసులు పెడుతున్నారంటూ కూడా మరో వార్త ప్రధానంగా చూసుకోవచ్చు. సో గ్రూప్ 1 నియామకాల్లో హైకోర్టు బ్రేక్. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ మాత్రం అనుమతి. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు పూర్తి వివరాలు కౌంటర్ వేయాలంటూ టీజీపీఎస్సీకి ఉత్తర్వులు. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ కోర్టుకు వెళ్లిన కొందరు అభ్యర్థులు. సో దీనిపైన హైకోర్టు అయితే గ్రూప్ 1 నియామకాల పైన బ్రేక్ వేసిందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఆన్లైన్ బెట్టింగ్. సో బీటెక్ స్టూడెంట్ బలి. ఆన్లైన్ లో బెట్టింగ్ బానిస మారిన ఒక బీటెక్ విద్యార్థి హైదరాబాద్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయంలో తండ్రి సంపాదించిన డబ్బులను కూడా తీసుకొచ్చి ఆన్లైన్ లో బెట్టింగ్ పాల్పడ్డాడు. చివరకు తన బుల్లెట్ ఫోన్ కూడా విక్రయించి మరీ బెట్టింగ్ కి పాల్పడుతున్నారు. సో ఈ మధ్య కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ చర్చ కొనసాగుతుంది. చాలా మంది విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ఈ ఆన్లైన్ బెట్టింగ్లు పెట్టి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దానిపైన సోషల్ మీడియా ఒక ట్రెండ్ కూడా కొనసాగుతుంది. చాలా మంది దీని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కూడా కేసులు నమోదు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ పోలీసులు కూడా పిలిచి ఎంక్వైరీ చేశారు. ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరిపైన కేసులు కూడా నమోదు చేసింది. సో ఏదైనా బట్టి ఇంకా చాలా మంది అయితే ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసలుగా మారారు. చాలా మంది ఆడి ఆన్లైన్ లో డబ్బులు పోగొట్టుకొని చనిపోతున్నారు. దాదాపు సూసైడ్ చేసుకున్న ఘటన మరొకటి చూసుకోవచ్చు. సో ఎంత చెప్పినప్పటికీ జనాలు విద్యార్థులు కానీ జనాలు కూడా ఇంకా ఆన్లైన్ బెట్టింగ్ పెడుతూనే ఉన్నారు. మరోపక్క చూసుకుంటే మరో ప్రధానమైన మాత్రం మీ హయాంలో కొన్నట్టే ఇప్పుడు కూడా కొంటావా? కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించేందుకు కేటీఆర్ కు సిగ్గుండాల. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇదేమైనా పశువులు సంత అనుకుంటున్నావా? ఎవరి హయాంలో భూములు అమ్మారో చర్చకు సిద్ధమా అంటూ సవాల్. కవిత రౌడీ కాదు, ఘరానా రౌడీ అని విమర్శ. సో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను
ఎట్లా సమర్థిస్తావంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన పిసిసి చీఫ్ కు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. అలాంటి మాటలు అన్నందుకు సిగ్గు ఉండాలంటూ ఆ ఆ, కొత్త ప్రభాకర్ రెడ్డిని మందలించాల్సింది పోయి సమర్థిస్తావా అంటూ ఒక మాఫియాగా నడుపుతున్నారంటూ ఒక ఒక స్టేట్మెంట్ అయితే నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇచ్చారు. సో ఓవరాల్ గా ఇది ఈరోజు ఇందులో V6 వెలుగులో వచ్చిన ప్రధానమైన వార్తలు. మరోపక్క సాక్షిలో ఏమొచ్చిందో మనం మరోసారి చూసుకున్నాము. ఇందులో కూడా సేమ్ గా ఫ్యూచర్ సిటీలో మర్బెని పార్క్. సో జపాన్ పర్యటనలో ఉన్నారు కాబట్టి నిన్న ఈ ఫోటో చూసుకుంటే అధికారులు అక్కడున్న వ్యాపార దిగ్గజాలతో రేవంత్ రెడ్డి ఫోటో, ఇక్కడ పక్కన మన రాష్ట్రానికి సంబంధించిన ఆఫీసర్లు. సో గత 2 రోజులుగా జపాన్ పర్యటనలో ఉన్నారు. 100 కోట్ల ప్రారంభించి పెట్టుబడి జపాన్ సంస్థ సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో కీలక ఒప్పందాలు, 30,000కు పైగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు మరో వార్త ఇక్కడ చూసుకోవచ్చు సాక్షిలో. గ్రూప్ 1 నియామకాలపై నిలిపివేయండి అంటూ మరో వార్త. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ న్యాయమూర్తి. మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ విచారణ. సో తదుపరి విచారణ జరిగేంత వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ అంటూ హైకోర్టు నిన్న చాలా సీరియస్ అయింది. అంతవరకు గ్రూప్ 1 నియామకాలు క్లోజ్ చేయాలంటూ ఒక స్టేట్మెంట్. సో రాష్ట్రపతి కోర్టులు ఆదేశించలేవు రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదంటూ మరో స్టేట్మెంట్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ నిన్న వ్యాఖ్యలు చేశారు. సో సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్ లా వ్యవహరించొద్దంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య సంస్థలపై సుప్రీంకోర్టు క్షిపణి ప్రయోగించాలనుకోవడం సమంజసం కాదంటూ మరొక స్టేట్మెంట్. సో దిక్కుమాలిన ఇక్కడ ప్రధానమైన వార్తలు చూసుకుంటే దిక్కుమాలిన సర్కార్ను పడగొట్టం, 5 ఏళ్ల తర్వాత ప్రజలే అన్ని తరిమేస్తారంటూ మరో స్టేట్మెంట్ కేటీఆర్ ఇక్కడ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఆత్మాభిమానం లేని సీఎం విమర్శలు వచ్చినా దులుపుకుంటున్నానంటూ మరో వ్యాఖ్యలు చేశారు. కంచా గచ్చిబౌలి పైన మోదీ సర్కార్ విచారణకు ఆదేశించాలంటూ ఆయన నిన్న వ్యాఖ్యలు చేశారు. భూభారతిలో అన్నదాత కష్టాలు తీరుస్తామంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి నిన్న జిల్లాలో పర్యటనలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఓవరాల్ గా సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే ఇవన్నీ నిన్న జపాన్ పర్యటనకు సంబంధించిన ప్రధానంగా ఈ వార్త హెడ్లైన్ ఉంది. సో మిగతాది రాజకీయ కక్షతోనే ఛార్జ్ షీట్ లో సోనియా రాహుల్ పేర్లు అంటూ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు వస్తున్నాయని రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా చెప్పడంతోనే మోదీ సర్కార్ కక్ష రాజకీయాలు దిగింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఒక కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె నిన్న ఏదైతే ఈడీ ఆఫీస్ ముందు మాట్లాడుతూ ఏదైతే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంది, అందులో భాగంగానే రాజకీయ కక్షలు సాధింపులు చేస్తున్నారు, అందుకోసం నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్ షీట్ లో రాహుల్ గాంధీ సోనియా గాంధీ పేరు పెట్టారంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది. సో ఇదో పాటు తెలంగాణలో ప్రతి 1,00,000 మందికి 233 మంది పోలీసులు మాత్రమే. జాతీయ స్థాయిలో ప్రతి 1,00,000 మంది జనాభాకు మంజూరైన పోలీసుల సంఖ్య 197 ఉంటే కేవలం 155 మంది మాత్రమే ఉన్నారంటూ తెలంగాణలో ప్రతి 1,00,000 మందికి 233 మంది మాత్రమే పోలీసులు అందుబాటులో ఉన్నారంటూ మరో వార్త చూసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇది ఉప్పలగూడలో ఐటీ నాలెడ్జ్ హబ్ 450 ఎకరాల్లో ఏర్పాటు సత్వర చర్యలు అంటూ నిన్న సబ్ కమిటీ భేటీ సమావేశమైంది మంత్రుల్లో చూసుకుంటే శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో దీనివల్ల దాదాపు 4 నుంచి 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు మరో వార్త వెలుగులో చూసుకోవచ్చు. సో వక్స్ ఆస్తుల పైన డీనోట్ పై చేయబోమంటూ మరో వార్త చూసుకోవచ్చు సాక్షిలో. మే 5వ తేదీ దాకా సెంట్రల్ వక్స్ బోర్డులను మండలిల్లో నియామకాలు చేపట్టబోమంటూ ప్రధానంగా చూసుకోవచ్చు. సుప్రీంకోర్టు తెలియజేసిన కేంద్రం మధ్యంతర స్టే ఇవ్వాలంటూ పిటిషనర్లు అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు. వక్స్ చట్టాన్ని పూర్తిగా నిలుపుదల చేయడం కుదరదన్న ధర్మాసనం. పిటిషన్లపైన స్పందన తెలిపేందుకు కేంద్రానికి 7 రోజుల గడువు ఇచ్చిన కోర్టు. వాదన వినకుండానే సెక్షన్ల నిలుపుదల యోచన సబం కాదన్న కేంద్రం. సో నూతన ఏదైతే వక్స్ బోర్డు బిల్లు ఇప్పటికే పార్లమెంట్ లో పాస్ అయింది. దానిపైన దాదాపు 70కి పైగా కేసులు వేశారు సుప్రీంకోర్టులో. దానిపైన నిన్న ప్రధానంగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సో ఇప్పుడైతే మధ్యంతర స్టే ఇవ్వలేమంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో ఇది ఓవరాల్ గా ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తా వివరాలు. సో ప్రతిరోజు ఇలానే ప్రధానమైన వార్తాపత్రికల్లో వచ్చిన
న్యూస్లను మీకు తెలియజేస్తూనే ఉంటాను. సో ప్రతి ఒక్కరూ సోషల్ పోస్ట్ వీడియోస్ చూస్తూ ఉండండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ కూడా చేయాలంటూ తెలియజేస్తాను.